Hello everyone, this is MF Baby and welcome to our program Young Youth Wealth Hub. మనం ఏదైనా రెస్టారెంట్కి వెళ్తే మెనూలో కనుక మనం చూస్తే సౌత్ ఇండియన్ థాలీ అని కానీ లేకుంటే నార్త్ ఇండియన్ థాలీ అని లేదంటే కొన్ని స్పెషల్ థాలీస్ ఆఫర్ చేస్తూ ఉంటారు. ఇందులో మనకి టేస్టీ ఫుడ్ నుండి డెజర్ట్ వరకు డిలీషియస్ ఫుడ్ అయితే ఆఫర్ చేస్తుంటారండి. ఇందులో వెరైటీ ఆఫ్ ఫ్లేవర్స్ మాత్రమే కాకుండా మనకి అవసరమైన న్యూట్రియన్స్ కూడా ఉండేలా చూసుకుంటారు. సో మనం తినే ఫుడ్ లోనే వెరైటీని మనం కావాలి అని అనుకున్నాం. అలాగే మన పోర్ట్ఫోలియోలో అసెట్ ని కూడా డిఫరెంట్ అసెట్ అలికేట్ చేయాలని ఎందుకు అనుకోకూడదు? సో పోర్ట్ఫోలియోలో అసెట్ డైవర్సిఫికేషన్ అనేది ఏంటంటే మన ఫైనాన్షియల్ గోల్స్ అచీవ్ చేయడంలో క్రిటికల్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ అని చెప్పొచ్చండి. మార్కెట్ అండ్ ఎకానమీ రెండిట్లో కూడా అన్సర్టనిటీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో టోటల్ అమౌంట్ ని మనం తీసుకెళ్లి ఒకే అసెట్ లో పెట్టడం వల్ల ఏంటంటే రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. డిపెండింగ్ ఆన్ ది ఎకనామిక్ సైకిల్ డిఫరెంట్ అసెట్ క్లాసెస్ కి డిఫరెంట్ పొటెన్షియల్ అడ్వాంటేజ్ ఉంటుంది. అలాగే డిఫరెంట్ లెవెల్ ఆఫ్ రిస్క్ అనేది ఉంటాయి అన్నమాట. సో డ్యూరింగ్ బుల్ మార్కెట్స్ ఏంటంటే ఈక్విటీ అనేవి బాగా పెరుగుతూ ఉంటాయి. అలాగే ఇంట్రెస్ట్ రేట్స్ బాగా పెరిగితే బాండ్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి అన్నమాట. అండ్ ఇన్ఫ్లేషన్ కి అగైనిస్ట్ కి హెడ్ చేయడానికి గోల్డ్ అండ్ సిల్వర్ అనేవి యూజ్ అవుతూ ఉంటాయి. మరి ఎట్ ఏ టైం మనం అన్ని అసెట్ క్లాసెస్ లో ఒకేసారి ఇన్వెస్ట్ చేయడం ఎలా? దానికి సొల్యూషన్ ఏంటో తెలుసా? మ్యూచువల్ ఫండ్స్ లో మల్టీ అసెట్ అలికేషన్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడమేనండి. మల్టీ అసెట్ అలికేషన్ ఫండ్స్ అనేవి ఏంటంటే మిక్స్ ఆఫ్ అసెట్ క్లాసెస్ లో ఇన్వెస్ట్ చేస్తాయి అనమాట. లైక్ ఈక్విటీస్, బాండ్స్ అండ్ కమోడిటీస్ లో చెప్పాలంటే గోల్డ్, సిల్వర్ ఎక్సెట్రా. దీని వల్ల ఏమవుతుందంటే రిస్క్ అండ్ రిటర్న్ అనేది బ్యాలెన్సింగ్ గా ఉంటుందన్నమాట. అండ్ మార్కెట్ కండిషన్స్ బట్టి ఇవి అసెట్ అలికేషన్స్ ని ఆటోమేటిక్ గా అడ్జస్ట్ చేస్తూ ఉంటాయి అనమాట. ఎవరైతే మోడరేట్ రిస్క్ బేర్ చేయగలను అనుకుంటారో అలాగే పొటెన్షియల్ గ్రోత్ కావాలి అనుకుంటారో అలాంటి ఇన్వెస్టర్స్ అందరికి కూడా మల్టీ అసెట్ అలికేషన్ ఫండ్స్ అనేవి బెస్ట్ ఆప్షన్ అని చెప్తానండి. ఈ మల్టీ అసెట్ అలికేషన్ ఫండ్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫండ్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మల్టీ అసెట్ ఫండ్ అండి. ప్రెసెంట్ ఈ ఫండ్ కనుక చూస్తే 703 రూపీస్ 12 పైసా ఉందన్నమాట. అండ్ కేటగిరీ వచ్చేసరికి హైబ్రిడ్ కేటగిరీ. అండ్ ఫండ్ ఏయుఎం కనుక చూస్తే 52,760 crores ఉందండి. ఎగ్జిట్ లోడ్ అనేది 0. మినిమం లంసమ్ ఇన్వెస్ట్మెంట్ అనేది మనం 5,000 చేయొచ్చు. ఎక్స్పెన్స్ రేషియో 1.46 ఉందన్నమాట. అండ్ ఫండ్ మేనేజర్ వచ్చేసరికి శంకరన్ నారాయణ గారు. అండ్ ఈ ఫండ్ ఇన్సెప్షన్ డేట్ కనుక చూస్తే October 31st, 2002 అండి. అండ్ ఈ ఫండ్ పీరియాడిక్ రిటర్న్స్ కనుక చూస్తే లాస్ట్ 1 month లో ఈ ఫండ్ అనేది 0.67% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చిందండి. అదే 6 months లో 1.37% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 1 year లో 13.72% అండ్ 3 years లో 17.95%, 5 years లో 21.16% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ సిన్స్ ఇన్సెప్షన్ నుంచి కనుక చూస్తే అంటే 2002 నుంచి కూడా ఈ ఫండ్ అనేది 20.99% రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అండ్ బెంచ్ మార్క్ నిఫ్టీ 50 కనుక చూస్తే లాస్ట్ 1 month లో 0.91% నెగిటివ్ రిటర్న్స్, 6 months లో -6% నెగిటివ్ రిటర్న్స్, 1 year లో 5.48 అండ్ 3 years లో 11.21% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 5 years లో 15% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చిందండి. అండ్ సేమ్ హైబ్రిడ్ బెస్ట్ హైబ్రిడ్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి కేటగిరీ యావరేజ్ కనుక చూస్తే లాస్ట్ 3 years లో ఇవి 12% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చాయి. 5 years లో 16.54% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చాయి. సిన్స్ ఇన్సెప్షన్ నుంచి 9.85% పాజిటివ్ రిటర్న్స్ ఇవ్వడం జరిగిందండి. సో ఈ ఫండ్ అనేది బెంచ్ మార్క్ రిటర్న్స్ ని అలాగే కేటగిరీ యావరేజెస్ ని అయితే బీట్ చేసిందనమాట. అండ్ మనం అసెట్ అలికేషన్ కనుక చూస్తే మెయిన్ గా డెట్ కి 14,142 crores అలికేట్ చేయడం జరిగిందండి. టోటల్ అసెట్ అలికేషన్స్ లో 27.72% డెట్ కి అలికేట్ చేశారనమాట. అండ్ అదర్స్ కి 49 crores అలికేట్ చేశారు. దీనికి 0.10% అలికేట్ చేశారనమాట. అండ్ డెరివేటివ్స్ కి 545 crores అలికేట్ చేయడం జరిగింది. అలాగే ఫారిన్ ఈక్విటీకి 26.48 crores అలికేట్ చేశారండి. టోటల్ అలికేషన్ లో 0.05%. అలాగే మ్యూచువల్ ఫండ్ యూనిట్ కి 3,295 crores అలికేట్ చేశారు. టోటల్ అలికేషన్ లో 6.25% అలికేట్ చేశారు. అండ్ ఎక్కువగా ఈక్విటీకి అలికేట్ చేయడం జరిగిందండి. 35,786 crores ఈక్విటీకి అలికేట్ చేశారు. టోటల్ అలికేషన్ లో 67.83% అనేది ఈక్విటీకి అలికేట్ చేయడం జరిగిందండి. అండ్ మనం టాప్ సెక్టర్ కనుక చూస్తే మెయిన్ గా టాప్ సెక్టర్స్ కనుక చూస్తే మెయిన్ గా బ్యాంక్ కి 12.66% అలికేట్ చేశారు. తర్వాత ఆటోమొబైల్స్ కి 7.12%, మ్యూచువల్ ఫండ్స్ కి 6.25%, ఫైనాన్స్ కి 5.83%, ఐటీ సాఫ్ట్వేర్ కి 4.69% అలికేట్ చేశారండి. అండ్ టాప్ హోల్డింగ్స్ కనుక చూస్తే వీళ్ళు ఇండియన్ మ్యూచువల్ ఫండ్ లో ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ సిల్వర్ ఫండ్ కి 3.21% వెయిటేజ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట పోర్ట్ఫోలియోలో. తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ 4.43% వెయిటేజ్ ఇచ్చారు. అలాగే మారుతి సుజుకి 4.16%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 3.35%, ఎస్బీఐ కార్డ్ కి 2.54%, అలాగే ఐసిఐసిఐ గోల్డ్ ఈటీఎఫ్ కి కూడా 3.03% అనేది పోర్ట్ఫోలియోలో అలికేషన్ చేయడం జరిగిందనమాట. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ కి 3.05%, తర్వాత రివర్స్ రెపో ట్రెప్స్ అనేది ఇది మనీ మార్కెట్ కి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్. దీనికి 2.77% అలికేట్ చేశారు.
అలాగే రివర్స్ రెపో రిజర్వ్ రెపోకి సంబంధించి 8.44% అలొకేట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ టీ బిల్స్ అంటే వీటికి 91 డేస్ మెచ్యూరిటీ ఉంటుంది అనమాట. మెయిన్ గా లిక్విడ్ ఫండ్స్ లో యూజ్ చేస్తూ ఉంటారు. సో ఈ టీ బిల్స్ కి వీళ్ళు 2.48% పోర్ట్ఫోలియోలో వెయిటేజ్ ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ మన మీ ఫండ్ లో ఎస్ఐపి కనుక 3 years బ్యాక్ స్టార్ట్ చేసి ఉంటే 1000 రూపీస్ తో ఇప్పుడు దాని వాల్యూ 47,332 రూపీస్, 31% రిటర్న్స్ ఇచ్చింది. అదే 5 years బ్యాక్ చేస్తుంటే 70% రిటర్న్స్ అనేది వర్కౌట్ అయింది. అండ్ 10 years బ్యాక్ కనుక మనం ఈ ఫండ్ లో 1000 రూపీస్ తో ఎస్ఐపి స్టార్ట్ చేస్తుంటే దాని రిటర్న్స్ అనేవి 143% అండి. అంటే మనం ఇన్వెస్ట్ చేసిన వాల్యూ అనేది 1,20,000 అయితే ప్రెసెంట్ వాల్యూ అనేది 2,91,890 రూపీస్ అనేది ఉండేదన్నమాట. సో ఎవరైతే మోడరేట్ రిస్క్ తీసుకోగలను, అలాగే పొటెన్షియల్ గ్రోత్ కావాలి అండ్ ఎట్ ఏ టైం గోల్డ్, సిల్వర్ లాంటి కమోడిటీస్ లోను, బాండ్స్ లోను, అలాగే ఈక్విటీస్ లోను మూడిట్లో కూడా ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ అనేవి సూటబుల్ అండి. స్టాక్ మార్కెట్ లో మనం ఇన్వెస్ట్ చేసే ముందు మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవడం. ఎందుకు ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలి? ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చేసుకోవడం వల్ల మీరు ఎంత రిస్క్ తీసుకోగలరు, మీకు ఏ అసెట్ అనేది సూటబుల్ అవుతుంది అనేది మీకు తెలుస్తుంది. అండ్ మీరు ఎంత సేవ్ చేయాలి, మీ ఫైనాన్షియల్ గోల్స్ ఏంటి, దానికి ఎంత అమౌంట్ అవసరం అనేది మనకి క్లియర్ గా ఒక గోల్ అనేది సెట్ చేసుకోవచ్చు అనమాట. దానికోసం ఎలాంటి స్ట్రాటజీస్ అనేవి ఇంప్లిమెంట్ చేయాలి అనేది క్లియర్ గా మీకు తెలుస్తుంది. సో కాబట్టి ఫైనాన్షియల్ ప్లానింగ్ కోసం మీరు మా హెల్ప్ కావాలి అనుకుంటే మాకు మెయిల్ చేయండి. మెయిల్ ఐడి అనేది డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంది. ఈమెయిల్ లో మీరు మాకు పంపించాల్సిన డీటెయిల్స్ ఏంటంటే మీ ఏజ్ ఎంత, మీరు మ్యారీడా కాదా, మ్యారీడ్ అయితే మీకు కిడ్స్ ఎంత మంది ఉన్నారు, అండ్ మీ ఫైనాన్షియల్ గోల్స్ ఏంటి, మీరు మంత్లీ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు. సో ఇలాంటి డీటెయిల్స్ అనేవి మాకు పంపించడం వల్ల మేము మీకు ఫ్రీగా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసి మెయిల్ చేయడం జరుగుతుంది. ఇది ఈ రోజు వీడియో అండి. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే చేసింది. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఓన్ అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.